చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. విజయసాయి రెడ్డి మీద సిఐడి కేసు నమోదు చేసినట్టుగా నోటీసులు విజయసాయి రెడ్డికి అందించినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. కాకినాడ పోర్టు ఓటాల బదిలీ కేసులో విజయసాయి రెడ్డిపై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిఐడి నోటీసులు అందించింది విజయసాయి రెడ్డికి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, చెప్పండి, విజయసాయి రెడ్డికి ఇచ్చిన నోటీస్ దేనికి సంబంధించింది, ఏ కేసుకు సంబంధించింది, దాని పూర్వపరాలు ఏంటి, పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయసాయి రెడ్డిపై కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు అయితే విజయసాయి రెడ్డికి కూడా అందించడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైతే సిఐడి అధికారులు ఈ రోజు సాయంత్రం నోటీసులు అందించినట్టు కూడా మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే అక్రమంగా పోర్టు వాటాలను బదిలీ చేయించుకున్నారన్న ఆరోపణ నేపథ్యంలో విజయసాయి రెడ్డి మీద కేవీరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే సిఐడి అధికారులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 12వ తేదీన విచారణకు ఖచ్చితంగా హాజరవ్వాలంటూ కూడా నోటీసులో పేర్కొనడం కూడా జరిగింది. ఈ నెల 12వ తేదీన వచ్చి దీనికి సంబంధించిన వివరణ విజయసాయి రెడ్డి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా నోటీసులో పేర్కొనడం కూడా జరిగింది. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక ఆ పోర్టు వాటాలు అక్రమ బదిలీలపై సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి మీద కూడా కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలోనే ఇదే కేసులో ఇప్పటికే ఈడీ విజయసాయి రెడ్డి సైతం హాజరై అక్కడ సమాధానం చెప్పిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక కాకినాడ పోర్టు వాటాలకు అక్రమ బదిలీ ఆరోపణలో విక్రాంత్ రెడ్డితో పాటు 5 మీద కేసు నమోదు చేశారు సిఐడి అధికారులు. ఈ 5గురిలో A1 గా విక్రాంత్ రెడ్డి, A2 గా విజయసాయి రెడ్డి, A3 గా శరత్ చంద్రారెడ్డి, A4 గా శ్రీధర్, A5 గా అరవిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ కేసు నేపథ్యంలోనే విజయసాయి రెడ్డిని నెల 12వ తేదీన సిఐడి అధికారులతో హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొనడం కూడా జరిగింది. అయితే ఆ రోజు 12వ తేదీ విజయసాయి రెడ్డి హాజరవుతారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన తన లాయర్ ద్వారా వచ్చి హాజరయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉందని కూడా విజయసాయి రెడ్డి సన్నిహితులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పూర్ణ.